ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ లో ఏఐ అభివృద్ధికి అపార అవకాశాలు. ఇండియా ఇంపాక్ట్ సదస్సులో సుందర్ పిచాయ్ వెల్లడి. 3 కోట్ల మందికి శిక్షణ ఇస్తామని ప్రకటన. భారత్ అమెరికా మధ్య కనెక్టివిటీ పెంచేందుకు గూగుల్ సముద్ర కేబుల్. ఎన్విడియాతో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ ఫ్యాక్టరీ పెట్టనున్న L&T. సముద్ర వాణిజ్య స్థిరత్వానికి భారత నౌకాదళం కృషి చేస్తోందన్న రాష్ట్రపతి. విశాఖ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ ఐక్యతకు నిదర్శనమన్న ద్రౌపది ముర్ము. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ అరెస్టు. 14 రోజుల రిమాండ్పై ఆదిలాబాద్ జైలుకు తరలింపు. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం. స్టే ఎత్తివేసిన హైకోర్టు. నిర్వహణ బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టీకరణ. పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం. ఇకపై యువత ఏడాదికి 4 సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం. మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతి. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించిన జిల్లా పోలీసులు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో దారుణం. మాజీ భార్యను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకుందనే అక్కస్తో ఘాతుకం. భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. అందులో గూగుల్ భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన భారత్ అమెరికా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు సముద్ర కేబుల్ రూట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తు చేసిన పిచాయ్ భారత్లో పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1,10,00,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్యం కల్పిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మాట్లాడిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ధికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్లో విస్తృత అవకాశాల వల్లే గూగుల్ భాగస్వామ్యం అవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్ ను గుర్తు చేసిన ఆయన తాజాగా అమెరికా భారత్ కనెక్టివిటీ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. అమెరికా భారత దక్షిణ గోళార్ధంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని మెరుగుపరచడానికి కొత్త సబ్సీ కేబుల్ రూట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భారత్లో ఏఐ అభివృద్ధికి ఈ కేబుల్ వ్యవస్థ బూస్టుగా పనిచేస్తుందన్నారు. మరోవైపు ఏఐ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వివరించిన సుందర్ పిచాయ్ ఆరోగ్య సంరక్షణ డయాగ్నోస్టిక్స్ ను మెరుగుపరచడం నుంచి రైతులకు రియల్ టైం అలర్ట్లు అందించడం వరకు అనేక సమస్యల్ని పరిష్కరించవచ్చని వివరించారు. భారతదేశ వైవిధ్యం, భాషా వ్యవస్థ, బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూతన ఆవిష్కరణలకు శక్తివంతమైన పునాది అని పేర్కొన్నారు. ఏఐ వినియోగంలో విశ్వాసం, భద్రత, సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సుందర్ పిచాయ్ సూచించారు. The Gemini app, our personal AI assistant, is growing rapidly across the world, and India is among our largest markets. It's available in 10 languages spoken in India. Underlying this progress is our world-class infrastructure. Last year, we announced a $15 billion AI hub in Vizag. This hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway. When finished, it will bring jobs and the benefits of cutting-edge AI to people and businesses across India. Building on this, today we are announcing the India-America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India, and multiple locations across the southern hemisphere. To take advantage of the opportunities this infrastructure creates, we must also invest in people and skilling, which is why we are announcing some of our most ambitious skilling programs yet. This includes a new Google AI professional certificate program to help people master AI in their work. In India, we are partnering with Vadvani AI to reach students and early career professionals. It will be available in English and Hindi with more Indian languages to follow. కర్మయోగి భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ నైపుణ్యాభివృద్ధిని కల్పిస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఇందులో 800 జిల్లాల పరిధిలోని 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐలో నైపుణ్యాలు కల్పిస్తామని తెలిపారు. భారత్లోని 11,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కు జనరేటివ్ ఏఐ సాయాన్ని అందిస్తామని చెప్పారు. తద్వారా 10,000 పాఠశాలల పరిధిలోని 1,10,00,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందుతుందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీతో సమావేశమైన పిచాయ్ భారత్లోని అన్ని స్థాయిల్లో ఏఐని వినియోగించే అంశంపై చర్చించినట్లు తెలిపారు. వైద్యం నుంచి
వ్యవసాయం వరకు సమగ్ర సమాచారాన్ని అన్ని భాషల్లో అందించే అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్లాంటి ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాతో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ ఫ్యాక్టరీ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ముందుకొచ్చింది. భారత్ను ప్రపంచ ఏఐ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో జీపీయూలు, సిపియూలు, నెట్వర్కింగ్, యాక్సిలరేటెడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లు, ఎన్విడియా ఏఐ సెంటర్ ప్రైస్ సాఫ్ట్వేర్ స్టాక్, ర్యాపిడ్, సెక్యూర్ ఏఐ అడాప్షన్ కోసం రిఫరెన్స్ ఆర్కిటెక్చర్లు ఉంటాయని తెలిపింది. ఈ వెంచర్లో ఏఐ రెడీ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తామని బీఎస్సీకి సమర్పించిన ఫైలింగ్లో ఎల్ఎన్టీ తెలిపింది. భారత్ను వ్యూహాత్మక హబ్గా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్న సంస్థలకు సేవలందిస్తామని పేర్కొంది. ఈ జాయింట్ వెంచర్ ఏఐ రంగంలో భారతదేశ వృద్ధిని శక్తినిస్తుందని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. భారత్ ఏఐ విజన్ సాకారం చేయడంలో సహాయపడుతుందన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గిన్నెస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తామంటూ 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 2,50,946 మంది విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇది ప్రపంచ రికార్డు అని గిన్నెస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ రికార్డు ప్రధాని నరేంద్ర మోదీ విజన్కు నిదర్శనమని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మరోవైపు ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహణలో స్వల్ప మార్పులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ ఇంపాక్ట్ సదస్సును ఈ నెల 19న లాంఛనంగా ప్రారంభించనుండగా ఆ రోజు ఎక్స్పోను మూసివేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. ఇందుకు బదులుగా ఈ నెల 21న ఎక్స్పో తెరిచి ఉంటుందని ప్రకటించారు. గురువారం సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ సహా 20 దేశాల అధినేతలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన సీఎం ఈ సాయంత్రం 5ంటికి హస్తినా చేరుకున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో రాత్రి 7:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ఉదయం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. పిటిషన్ల నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్ సాక్ష్యాలు సేకరించారు. గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారించనున్నారు. దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ తాత్సారం చేస్తున్నారని పిటిషన్లో పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వాళ్ళ అఫిడవిట్లో రాశారు. అది మీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. నాకు మాత్రం తెలియదు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 year నుంచి మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ పలు బిల్లులు ఆమోదం పొందాయి. గ్రామాల్లో యువత ఏడాదిలో 4 సార్లు ఓటు హక్కు నమోదు చేసుకునేలా పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో ఆయనకు బదులు మంత్రి దుర్గేష్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన యువతకు జనవరి 1న ప్రాతిపదికగా ఓటు నమోదుకు అవకాశం ఉండగా ఇకపై జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ప్రాతిపదికన ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించే బిల్లును సభ ఆమోదించింది. నగరాలు, పట్టణాలు ఖాళీ భూముల పన్ను తగ్గిస్తూ పురపాలక చట్టానికి చేసిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. భవన నిర్మాణ సమయంలో 50% మాత్రమే ఖాళీ స్థలం పన్ను చెల్లించేలా తెచ్చిన సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయుష్ వైద్యం పరిధిలోకి వచ్చే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యశాలల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ తెచ్చిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇకపై ఆయుష్ వైద్యుల కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వరుసగా 2వ రోజు సభా సమయం వృధా అయింది. ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, రత్నాబాయి మృతి పట్ల సభ్యులు సంతాపం తెలిపారు.
తర్వాత తిరుమల లడ్డూ కల్తీపైన, ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరాపైన వాయిదా తీర్మానాల్ని చైర్మన్ తిరస్కరించారు. వెంటనే వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి తమ వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభను చైర్మన్ 5 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంపై హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఈ గందరగోళం మధ్య సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు తాను ప్రభుత్వ ఖర్చులతో శ్రీలంక వెళ్లారంటూ సాక్షి మీడియా ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. విమాన టికెట్ సహా మ్యాచ్ టికెట్లను తన డబ్బుతోనే కొన్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. తన డబ్బుతో తాను మ్యాచ్ చూశా కానీ సాక్షి డబ్బు ఏమైనా ఖర్చు చేశానా అని మండిపడ్డారు. తెలంగాణలో 2 సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ నుంచి రిటైర్ కానుండగా మహారాష్ట్రలో 7, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్, బీహార్లలో 5, ఒడిశాలో 4, అసోంలో 3, హర్యానా, ఛత్తీస్గఢ్లలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానాల్లో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మార్చి 6న నామినేషన్ల పరిశీలన చేపడతామని ఈసీ వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఎన్నికలకు పోలింగ్ అనివార్యమైతే మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి, పోలీసు విధులకు ఆటంకం కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల తీవ్ర ప్రతిఘటన మధ్య సుమన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపాలిక చైర్పర్సన్ ఎన్నిక వేళ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. బాల్క సుమన్ మరికొందరు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఎక్సాఫిషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అడ్డుకుని రాళ్లతో దాడికి యత్నించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం, కాంగ్రెస్ నాయకుడు గోపు రాజం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడిలో మంత్రి కాన్వాయ్ ధ్వంసం కాగా కానిస్టేబుల్ రాకేష్, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు జావిద్ ఖాన్లకు గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సుమన్ మరికొందరిపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు చేసేందుకు మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సీఐ రమేష్ సిబ్బందితో బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్ ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆరోగ్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచిన కేతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి వివేక్ తనను అరెస్టు చేయించారని సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తా ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతనపల్లి మున్సిపాలిటీ చేసుకోవాలని చూస్తా ఉన్నాడు. వైద్య పరీక్షల తర్వాత మంచిర్యాలలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత సుమన్ ను జైలుకు తరలించారు. సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ రేపు మంచిర్యాల జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. అంతకు ముందు కేతనపల్లిలో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా వేసినందుకు నిరసనగా బీఆర్ఎస్, సిపిఐ స్థానికంగా బంద్ పాటించాయి. బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా ఎలా అరెస్టు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కేతనపల్లి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మంత్రి వివేక్ శాసిస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, తమ పోరాటాన్ని ఆపలేరని కేటీఆర్ అన్నారు. బాల్క సుమన్ అరెస్టు అప్రజాస్వామికమని హరీష్ రావు విమర్శించారు. కేతనపల్లిలో బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ వచ్చిందని హరీష్ చెప్పారు. చైర్మన్ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని హరీష్ డిమాండ్ చేశారు. బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించారు. కేతనపల్లిలో ఎన్నిక ప్రక్రియను తాము ఎక్కడా అడ్డుకోలేదని స్పష్టం చేసిన మంత్రి బాల్క సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ దౌర్జన్యాలకు పాల్పడుతూ రెచ్చగొట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మంత్రి, ఎంపీకాలపై రాళ్లదాడి చేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను కేటీఆర్, హరీష్ రావు సమర్థిస్తున్నారని నిలదీశారు. వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్
డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. వాళ్ళు ఉట్టియనే మా మీద ఎందుకు బురద చల్లాలి? యాక్చువల్లీ హరీష్ రావుకి నిజంగా ఆయనకు ప్రజల ఏదైతే విలువ ఉన్నదో ఆయన సుమన్ చేసిన యాక్షన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇట్లనా? ఆ ప్రశ్న యాక్చువల్లీ హరీష్ రావు సుమన్ అడగాలి. ఎందుకు నువ్వు ఈ దుర్వినియోగం చేసినావని అసలు ప్రశ్న ఆయన అడగాలి, ఎందుకు కొట్టినావని. తీవ్ర ఉత్కంఠ రేపిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. 19వ వార్డు కౌన్సిలర్ యాదగిరి కనిపించడం లేదని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఇవాళ హైకోర్టు ఆదేశాలతో యాదగిరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తనను మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి తెలిపారు. ఇష్టపూర్వకంగానే ఓటేసినట్లు అందరికీ చెప్పారంటూ ప్రలోభ పెట్టారని కోర్టుకు వివరించారు. అయితే చైర్మన్ ఎన్నిక విషయంలో యాదగిరి మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నిర్ణయాన్ని రిటర్నింగ్ అధికారికే వదిలేసింది. మదనపల్లెలో అభం శుభం తెలియని 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్ శవమే తేలాడు. కురబలకోట మండలంలోని కరసానివారిపల్లె చెరువులో ఇవాళ కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించారు. శరీరంపై ఆనవాళ్లను గుర్తించి కులవర్ధన్గా తేల్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న స్థానికులు ఆందోళన చేస్తున్న సమయంలో కులవర్ధన్ పోలీస్ వ్యాన్ నుంచి దూకి పారిపోయినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ చెప్పారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా మాట్లాడారు. 7 ఏళ్ల చిన్నారిని దారుణంగా చంపిన కులవర్ధన్ ఆత్మహత్యతో మదనపల్లె వాసులు సంతోషం వ్యక్తం చేశారు. నీరుగట్టువారిపల్లెలో బాణసంచా కాల్చారు. కులవర్ధన్ పాపం పండిందని చెప్పారు. కులవర్ధన్ నివాసం ఉండే వీధిలోని మహిళలు పీడ విరగడైందని ఆనందం వ్యక్తం చేశారు. అతని దురాగతాలను గుర్తు చేసుకున్నారు. ఎక్కడైనా పాత అంటే అయ్యో ఏడొచ్చి చంపేస్తాడో ఏమో ఎట్లా అట్లా అని చెప్పి బాధపడుకుంటా. ఇప్పుడు ఏం భయం లేదు సార్, బాగా పోతా ఉంటాం వస్తా ఉంటాం సార్. వాడు ఏమైనా చేశాడు, కూడా అట్లా చేస్తాడు కదా. చనిపోయినాడు కాబట్టి మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. అట్లా ఆడవాళ్ళు అడవి కూర్చుంటే వాళ్ళు చూస్తాడు, ఏమేమో చేస్తాడు. వాళ్ళు ఇష్టపెడితే మాకు భయంగా ఉండింది, భయం వేస్తాను. ఇప్పుడు మంచి జరిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం జరిగింది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందనే అక్కస్తో మాజీ భార్య అనే వ్యక్తి దారుణంగా నరికి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన మహేష్ కెనడాలో ఉద్యోగం చేసేవాడు. అతనికి మహారాష్ట్రకు చెందిన సునీతతో 2022లో వివాహం జరిగింది. అనంతరం ఇద్దరు కెనడా వెళ్లి కొన్ని నెలలు ఉన్నారు. తర్వాత మనస్పర్ధలు రావడంతో కెనడా నుంచి భారత్కు వచ్చిన సునీత భర్త తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత భారత్ వచ్చిన మహేష్కు సునీతకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం కెనడా వెళ్లేందుకు మహేష్ వీసాకు దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది. ఈలోపు సునీత వనస్థలిపురానికి చెందిన శ్రీనాథ్ను ప్రేమ పెళ్లి చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో ఉంటోంది. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భిణి. సునీత పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటంతో ఆమెపై మహేష్ కక్ష పెంచుకున్నాడు. ఆన్లైన్లో కత్తులు, చెట్టలు నరికే సా, వుడ్ కట్టర్ మిషన్ కొనుగోలు చేసి 5 లీటర్ల పెట్రోల్ బ్యాగులో పెట్టుకుని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపు తెరిచిన సునీతను గదిలోకి లాక్కొని వెళ్లి గడియ వేశాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఆమె తలపై విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటారని అందరినీ బెదిరించాడు. ఈలోపే పోలీసులు వెళ్లి మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు 2023 ఏడాది సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల పేరిట లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రా పేరిట పింఛన్దారుల నుంచి బలవంతంగా 200 రూపాయల చొప్పున వాలంటీర్ల ద్వారా వసూలు చేసిన అంబటి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని సత్తెనపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అంబటికి గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబును కస్టడీకి కోర్టు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి ఈ సాయంత్రం విడుదలయ్యారు.
తీర ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు విస్తృత సముద్ర వాణిజ్య స్థిరత్వానికి భారత నౌకాదళం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026కు నేతృత్వం వహించిన రాష్ట్రపతి సముద్రంలో ఎదురయ్యే ముప్పును సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నేవీ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎంత్రీ నావల్ జెట్టీకి చేరుకున్న రాష్ట్రపతికి తూర్పు నావికాదళ సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. 20 కత్తుపాకుల ఫైరింగ్ అనంతరం నిర్వహించిన ఫ్లీట్ రివ్యూలో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత్కు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, పలు యుద్ధ నౌకలు, 45 కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధనా నౌకలు భాగమయ్యాయి. తర్వాత ప్రసంగించిన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు, పరస్పర సహకారం, గౌరవానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. India's approach to international relations, including the maritime domain, is guided by our ethos of Vasudhaiva Kutumbakam, or the world is one family. This approach reflects the wisdom that global security and growth, sustainability and stability are built through partnerships. రఫేల్ యుద్ధ విమానాల తయారీలో 50% విడిభాగాలను భారత్లోనే తయారు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ను కోరారు. యుద్ధ విమానాల మరమ్మత్తు, నిర్వహణ, ఓవర్హాల్ కేంద్రాన్ని సైతం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భద్రతా సహకారం, సంయుక్తంగా ఆయుధాల తయారీపై ఇరువురు నేతలు సమీక్షించారు. దేశంలో హామర్ క్షిపణుల తయారీకి భారత్, ఫ్రాన్స్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. యుద్ధ విమాన ఇంజిన్ తయారీలో సాంకేతిక సహకారం అందించాలని రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కోరారు. రఫేల్ యుద్ధ విమానాల తయారీలో 50% మేక్ ఇన్ ఇండియా పరికరాలు ఉండేలా చూడాలన్నారు. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లకు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఇటీవలే ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలతో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 174 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 283 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 83,553 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 83,164 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగంలోని సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ ఒక దశలో 83,770 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 83,734 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 25,819 వద్ద ముగిసింది.